అమెరికా ఇరాన్ల మధ్యన ఒక రకంగా శాంతి ఒప్పందం కుదిరిపోయినట్టే. ఎందుకయ్యా అంటే కాల్పుల విరమణ అన్నటువంటి దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అడుగు పడింది. మొదట 48 గంటల కాల్పుల విరమణ ప్రకటించిందే ట్రంప్, ఆ తర్వాత 5 రోజుల కాల్పుల విరమణ ప్రకటించింది ట్రంప్, ఆ తర్వాతన 10 రోజుల కాల్పుల విరమణ ప్రకటించింది ట్రంప్, మళ్ళీ 48 గంటల కాల్పుల విరమణ ప్రకటించింది ట్రంప్, ఇప్పుడు 14 రోజుల కాల్పుల విరమణ 2 వారాల పాటు అని ప్రకటించింది ట్రంప్. కాబట్టి యుద్ధం చేయడానికి అమెరికా వెనకాడుతోందన్నటువంటిది వాస్తవం. ఇజ్రాయెల్ అటాక్స్ అయితే కంటిన్యూ అవుతూ వచ్చినాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అమెరికాతో కలిసి కాల్పుల విరమణ జరిగింది, యుద్ధం ఆపేస్తున్నామని ప్రకటించడం అన్నటువంటిది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం. అయితే ఇదే సందర్భంలో ఎల్లుండి పాకిస్తాన్ వేదికగా ఇరాను అమెరికాల మధ్యన ఇప్పటిదాకా కూడా ఇరాన్ పరోక్షంలో అమెరికా పరోక్షంలో టర్కీ, పాకిస్తాను, చైనా లాంటి దేశాలు కలిపి చేసినటువంటి ఆట ఇక డైరెక్ట్గా అమెరికా ఇరాన్ల మధ్యన చర్చ జరగబోతోంది. ఈ చర్చ ఏం జరుగుతుందన్నటువంటి చూడాలి.